విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం ఒక పెద్ద ఉద్యమాన్ని తెరలేపాలని చూస్తూ ఉంది. వారి డిమాండ్లను నిన్న పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద మహా ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఒక పూర్తిగా సన్మాన మహోత్సవం పెట్టుకున్నారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి. దాంట్లోనే ఆ డిమాండ్స్ అన్నీ వారందరికీ చెప్తూనే వారు ఒక ప్రతిపాదన తెర మీదకి తీసుకురావడానికి ఆలోచిస్తూ ఉన్నారు. నిజంగా వారి డిమాండ్స్ ఏంటి, అసలు ఈ మహోత్సవానికి సంబంధించి అసలు కార్యక్రమంలో ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు, ఇక అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి రెడ్డి జేఏసీ చైర్మన్ రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి సార్. ఒక కార్యక్రమం తెర ముందుకు తెచ్చిపెట్టుకున్నారు, ఏంటి అసలు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మానోత్సవ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం రెడ్ల ఆరాటం పోరాటంలో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి బాధలు చిన్ననాటి నుంచి మేము తాతలు తండ్రుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మా యొక్క బాధలు అనేక రకాలు. రెడ్లు అనగానే భూస్వాములు డబ్బులు ఉన్న వాళ్ళు అని చెప్పి అందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఇంటి ముంగట 4 గుంజలు వాతి పచ్చడి పందిరి వేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితికి రెడ్లు వచ్చారు. మరి అటువంటి వారి యొక్క బాధలు ఏంటి ఉన్నాయి, ఆ బాధలు ఒక మెమరాండంగా ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలు కానీ చట్టసభలలో మాట్లాడి వాస్తవాలు ఉన్నాయా లేవా దానిలో మీరు గుర్తించి మా యొక్క సమస్యల పట్ల మీరు స్పందించాలనే ఆలోచనతో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి కూడా ఓ సన్మాన కార్యక్రమం పెట్టుకొని మా యొక్క మెమరాండాల ద్వారా వాళ్ళకు తెలియజేయాలనే కార్యక్రమమే ఈ సన్మానోత్సవ కార్యక్రమం. అంటే ప్రధానంగా గతంలో కూడా మీరు యాత్రలు చేశారు. అసలు మీరు అంటే ప్రజలలో ఉన్న ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే రెడ్డి దగ్గర ఎక్కువ భూమి ఉంటుంది, అదేవిధంగా రెడ్డిలు ప్రజాప్రతినిధులుగా ప్రతి గ్రామంలో అందరికీ అండగానే ఉంటారు, కానీ ప్రజాప్రతినిధులు ముందు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయినా వారికి ఉన్న కష్టాలు ఏంటి, అయినప్పటికీ కూడా వారు యాత్రలు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేసిన సందర్భంగా కనబడేది. మీరు మాత్రం యాత్రలు చేశారు. ఆ యాత్రలకు సంబంధించి అంటే మీరు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అసలు ప్రభుత్వము మేము అసలు ఈ యాత్రలు, సమావేశాలు, సదస్సులు, ధర్నాలు ఇవన్నీ చేయడానికి కారణం పాలకులే. మేము గత 50-60 సంవత్సరాల కింద స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు రెడ్డి అనగానే ఏముంటుండే అంటే ఏ పేదోడు కానీ అన్ని కులాల వాళ్ళు రెడ్డి ఇంటికి వచ్చి ఓ పత్రిక ఇచ్చిందంటే ఆ పెద్ద మనిషి ఆ రెడ్డి కులంకు సంబంధించిన వ్యక్తి ఆయన వట్టి చేతులతో రిటర్న్ పంపించేది కాదు. మీకు ఒక పెళ్లికి అవసరం ఉన్నటువంటి ఏం లోట్లు పాటలు ఉన్నాయి, మంచి ఏంది చెడేంది అంటని చెప్పి అడిగి వాళ్ళకి అవసరం ఉన్న దాంట్లో వీళ్ళు కొద్దిగా గొప్పనో ఏదో ఒకటి ఇచ్చి పంపించేవాళ్ళు. లేదా పెళ్ళికి పోయి అయినా ఆ కార్యక్రమం జయప్రదంగా ఉండడానికి ముందుండి నడిపించేవాళ్ళు. ఆ రకంగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి రెడ్లు, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి రెడ్లు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ ఆస్తులు కానీ పాస్తులు కానీ అమ్మైనా సరే వాళ్ళకు పెట్టుకునేవాళ్ళు. ఆ విధంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలందరూ ఈ 60-70 సంవత్సరాల నుండి వస్తూ మధ్యలో భూములు జాగాలు అన్నీ అమ్ముకొని వాళ్ళ పిల్లలకు కూడా రెడ్డి అని పేరు పెట్టుకుంటే మనకేమన్నా గవర్నమెంట్ నుంచి లబ్ధి చేకూరుతుందేమో అనేది ఆలోచనకు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా గ్రామం లోపల రెడ్డి కులానికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఒక 99 మార్క్స్ వచ్చి ఓ ఉద్యోగం రాకున్నా లేకుంటే ఏదైనా ప్రభుత్వ ఫలాలు మనకి ఏం లేదు, ఇలా గుంట పొలం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా మనకు సిటీ హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి రెడ్లై. ఈ 1,00,000 పైచీలకున్నటువంటి ఓట్లు ఎందుకు వచ్చినాయి? ఈడ ఏకదం రెడ్లు ఈయనే పుట్టలేదు. గ్రామీణ ప్రాంతం నుంచి వలసలు వచ్చారు, భూములు కోల్పోయి జాగలు కోల్పోయి ఊర్లలో ముఖం పెట్టుకొని బతకలేక కూలికి పోలేక పెద్దరికంగా ఉన్నటువంటి మనం పరిస్థితి ఏమి ఉందంటే లేకుండా చావరణ చావాలి, లేకుండా ఊరిని వదిలి వలసలన్న పోవాలి. ఆ పరిస్థితిలో ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ సరౌండింగ్ ఇలా 5-6 నియోజకవర్గాలు చూసుకుంటే 1,00,000 పైచీలకు ఓట్లు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఉంది. మరి ఈ విధంగా ఎందుకు వచ్చారు? ఉపాధి లేకనే, అక్కడ మా చదువుకున్న ఉద్యోగాలు రాక, లేకుంటే బట్టలు లేక వాళ్లకు ఇవాళ మేము ప్రధానమైన డిమాండ్ ఏం పెట్టుకొని బయలుదేరినామంటే రెడ్లు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కావస్తున్న స్వతంత్ర భారతంలో మరి మనం కూడా అనేక రకాల కష్టాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్న సమయంలో ప్రభుత్వానికి ప్రతిపక్షాలు తెలియజేయాలి. తెలియజేయాలంటే ఏం చేయాలి?
వినతి పత్రాలు ఇచ్చాం, స్పందన లేదు. ఓకే. ఓ సభలు పెట్టాం, స్పందన లేదు. మన లోపల ఒక చైతన్యం తీసుకురావాలి. ఎవరైతే పాలక పక్షం కానీ ప్రతిపక్షం కానీ రెడ్ల దగ్గరికే వచ్చే విధంగా మనం తయారు చేద్దామనే ఆలోచనతో వేములవాడ నుంచి హైదరాబాద్ కూడా వేలాది మంది రెడ్లతో పాదయాత్రలు చేసి ఇవాళ మమ్మల్ని అప్పుడున్న గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెడితే కూడా ఈరోజు కూడా మేము కేసులు తిరుగుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితి. మా డిమాండ్ ఏంటంటే మాకు గొంతమ్మ కోరికలు కాదు. మేము ఏం కోరుకున్నామంటే ఆ రోజులలో పెట్టిన డిమాండ్లు మాకు కూడా 10% రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ భూమి జాగలు లేని వాళ్ళు అర్హులైనటువంటి పేద రెడ్లు ఏదో రకంగా లోన్ తీసుకొని ఏదైనా బిజినెస్ చేసి 10 మందికి ఉపాధి కల్పించే శక్తి మన లోపల రావాలి. రెడ్లు బాగుపడతారు, దాంతోపాటు ఇతరులు కూడా బాగుపడతారు అనే ఆలోచనతో మనము రకరకాలుగా అదొక రకమైన డిమాండ్ పెట్టుకున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వము డబుల్ బెడ్రూము ఇల్లు కేటాయిస్తామన్నారు. అర్హులైనటువంటి వాళ్ళు ఇలా గుడిసెలలో ఉన్నటువంటి వాళ్ళు, మా కిరాయిలకు ఉంటున్నటువంటి వాళ్ళు, మా భూములు కోల్పోయినటువంటి వాళ్ళు పేదలకు కూడా మనం డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేది ఒక డిమాండ్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఉపాధి హామీ పథకం ఉంది, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కేంద్రంలో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కూడా అన్ని కులాలకు రైతులకు కూడా అనుసంధానం చేయాలి. అదొక రకమైన డిమాండ్. అదేవిధంగా విదేశాలకు పోవాలి పేద రెడ్లు, చదువుకోవాలనుకుంటే ఆర్థిక స్తోమత లేక ఇలా పెళ్ళిళ్ళు కాకుండా చాలామంది రెడ్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా విదేశీ విద్యానిధిని ఇవ్వాలి అని ప్రధానమైన డిమాండ్లు పెట్టుకొని మేము వెళ్తున్న తరుణంలో ప్రభుత్వం లోపల కొన్ని అమలు చేశారు. రైతు బీమా అనేది కాకుండా అది 5 లక్షలు కేటాయించారు. మేము ఆ రోజు ప్రతి కులానికి ఇలా వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు 3 ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రైతులు చనిపోతూ ఉన్నారు. పాము కాడు చనిపోతారు, కరెంట్ షాక్ చనిపోతారు, పిడుగువాటి చనిపోతారు. ఈ రకంగా చనిపోయినటువంటి వ్యక్తులను పక్క ప్రభుత్వము, పక్క రాష్ట్రము, పక్క దేశం వచ్చి కాపాడదు. ఆ రైతును ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఆయనకు కుటుంబం లోపల ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు, మరి వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇస్తారు. ఆ విధంగా ప్రభుత్వము వాళ్ళని ఆదుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగిని. మరి రైతును ఎవరు ఆదుకోవాలి? మరి ప్రభుత్వమే ఆదుకోవాలి కదా. వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలని 10 లక్షల రూపాయలు డిమాండ్తో ఆ విధంగా రకరకాలు తీసుకొని దాంట్లో 5 లక్షల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది. రైతుకి ఇవ్వాలా, రైతుకి ఇవ్వాలా? ప్రతి రైతుకి ఇవ్వాలి. రెడ్లు ఎప్పుడు కానీ తన స్వార్థం పక్కన పెట్టి ఇతరుల కోసం ఎక్కువ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరినీ కడుపున పెట్టుకొని చూసుకున్నటువంటి వ్యక్తులు రెడ్లు. వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటూ ఇతరులను కూడా భోజనం లేదంటే కూడా కడుపు మార్చుకొని ఇతరులకు భోజనం పెట్టినటువంటి జాతీయ ఉందంటే మొదట్లో వచ్చేది రెడ్లు. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఈ రైతులను కానీ పక్క వాళ్ళు వచ్చి ఆదుకోరు, మన ప్రభుత్వమే ఆదుకోవాలి. అదొక రకమైన డిమాండ్. ఇటువంటి డిమాండ్లు పెట్టుకుంటూ పాదయాత్రలు చేసుకుంటూ ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు ఇది ఎందుకు చేస్తున్నారు? మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఎవరికైనా ఆపద రాగానే మా తల్లిదండ్రులు తాతలు మాట్లాడుకునేవారు, అయ్యో మనం ఈ కులంలో పుట్టి పాపం చేశామా, వాళ్ళ పిల్లలేమో 50 మార్కులు 20 మార్కులు 30 మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగము ఏదో ఒక రకం దొరుకుతుంది, మనము కష్టపడి రాత్రింబాగులు చీకట్లు రాత్రులు పగలు చదువుకున్నా కానీ 90 మార్కులు తెచ్చుకున్నా కానీ మన పిల్లలకు ఉద్యోగం రాకపోయానే అంటే మేధాశక్తికి రిజర్వేషన్ పెట్టొద్దు అనేది. మేధాశక్తితో చదువుకున్న వ్యక్తులను వాళ్ళకు సరైన ఇప్పుడు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఎవరైనా కానీ ఈ డాక్టర్లు ఇంజనీర్లు రిజర్వేషన్ పరంగా పోతే చదువుకున్న మేధాశక్తికి సరైన ఉద్యోగం ఇవ్వకపోతే ఇలా పేషెంట్లుగా ఎంతమంది అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది. చదువుకున్న వ్యక్తికి ఇస్తే ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, వాడు ట్రీట్మెంట్ చేస్తాడు, లేదా కన్స్ట్రక్షన్ చేస్తాడు, ఇంజనీరు కన్స్ట్రక్షన్ సరిగా చేస్తాడు. కాబట్టి ఇటువంటి రకరకాలైనటువంటి డిమాండ్లతోటి ప్రభుత్వ ప్రతిపక్షాలు తెలియజేయాలనే దాంతో మేము ఆ రోజు నుంచి పాదయాత్ర చేస్తూ బహిరంగ సభలు పెడుతూ ఎన్నో రకంగా ఇప్పుడు దగ్గర సుమారు అంటే ప్రధానంగా ఒక డౌట్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ సీఎంఏ రెడ్డి సామాజిక వర్గం, దాంతోపాటు ముఖ్యమైన మంత్రులు కూడా రెడ్డి సామాజిక వర్గం మంత్రులే ఉన్నారు. దాదాపు ప్రభుత్వంలో కాదు రాష్ట్ర ఇటు రాజకీయాలు ఇటు ప్రతిపక్షం కావచ్చు ఇటు అధికార పక్షం కావచ్చు దాదాపు 40-50 మందికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యాధికారమే మీ చేతిలో ఉంది. అట్లాంటప్పుడు మీకు ఇంకా కూడా అన్యాయం జరుగుతుందనేది తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎందుకు మరి? నిజంగా మీరు చెప్పుకోలేకపోతున్నారా? మీ వాళ్ళు చేయలేకపోతున్నారా? ఈరోజు
తెలంగాణ ప్రాంత టైమే కాదు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అప్పటి నుండి ఇప్పటిదాకా అందరు చెప్తా ఉన్నారు పాలకులు, ఈ ఎక్కువ పర్సంటేజ్ రెడ్లే పరిపాలన చేశారు, రాజాధికారం వాళ్ళ చేతులు ఉందని. నేను ముందే చెప్పాను నీకు, రెడ్లు ఎదుటి వాళ్ళ కడుపు నింపుతందుకే ప్రయత్నం చేశారు, కానీ రెడ్లల్లో ఏం అన్యాయం జరుగుతుందని ఇంతవరకు రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆలోచన చేయకుండా ఉండి మనల్ని పక్కన పెట్టారు. మాకు ముఖ్యమంత్రులు ఉంటే మాకేం లాభము, మంత్రులు ఉంటే ఏంది, ఎమ్మెల్యేలు ఉంటే ఏంది, మాకు పేద రెడ్లకు చేసింది ఏమీ లేదు. మేము తెలంగాణ ఉద్యమంలో కూడా మన తెలంగాణ ఏర్పడితే ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నో రకాల ఆశలతోటి రోడ్ల మీదకి వచ్చాం. అన్ని కులాలతో పాటు మనల్ని రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు కూడా, యాదవ్ రెడ్డి, ఇషాన్ రెడ్డి వాళ్ళు కూడా అమరులయ్యారు తెలంగాణ కోసం. యాదవ్ రెడ్డి గారు పార్లమెంటు ముంగట ఉరికొయ్యలకు వేలాడిండు. దాంతో విదేశాలలో ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళు కూడా మన దేశం పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ఇవ్వవలసిందే అని చెప్పి దాంట్లో కీలక పాత్ర పోషించింది రెడ్లే. ఆ రోజు అమరులయ్యారు. మేము ఆ రోజు చాలా బాధపడ్డాం. తెలంగాణ ప్రకటించింది, ఆ రోజు చాలా సంతోషపడ్డాం. సరే మనలో 2 బిడ్డలు 3 బిడ్డలు చనిపోయినా సరే కానీ మరి తెలంగాణ అయితే వస్తుందని చెప్పి. దాని తర్వాత వచ్చినట్టు ప్రభుత్వం ఏం చేసింది, వెంటనే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి దుబాయ్లో ఉండండి, బాంబేలో ఉండండి, ఢిల్లీలో ఉండండి, ఒకటే రోజు సమగ్ర కుటుంబ సర్వే పెట్టి ఎవడు పేదవాడు ఎవడు ధనవంతుడు ఉండు రాష్ట్రం లోపల అని చెప్పి ఓ సర్వే నిర్వహించారు. ఆ రోజు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే రెడ్లల్లో పేదలురా, ఇతర కులాల వాళ్ళ పేదలురా, ఏది ఉన్నా కానీ లీస్ట్ ప్రభుత్వం చేతిలోకి వస్తుంది, అప్పుడు మనకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలా సంతోషపడ్డాం. కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎటుపోయిందో అది బయటకు పెట్టారు. అలా ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవా? గరీబోడు పేదోడోడు భూమి ఎవరి దగ్గర ఉంది, ఇలా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. మేము ఏం కోరుతున్నామంటే ఎవరన్నా ఉండని పేదవాడు అర్హులైనటువంటి ప్రభుత్వ ఫలాలను అందించే బాధ్యత ప్రభుత్వాలది. రెడ్డి సామాజిక వర్గమే కాదు. ఇలా 70 సంవత్సరాల కింద ఉన్నటువంటి పరిస్థితులు ఇలా లేవు అన్ని కులాలలో. కొందరు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు అంటే తెలంగాణ ఉద్యమం అంటేనే సబ్బండ వర్ణాలు చేసినాయి. దాంట్లో రెడ్డి సామాజిక వర్గం యొక్క త్యాగాలను ఎవరు కూడా వేరే తక్కువగా చూసే పరిస్థితి కాదు. అయినప్పటికీ కూడా అధికారము పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉన్నప్పటికీ కూడా కిందున్న పేదల రెడ్ల యొక్క పరిస్థితి ఎందుకు అదే పరిస్థితిలో ఉంది అంటే ఇది ఎవరి వాళ్ళ స్వార్థాలు. ముఖ్యమంత్రి ఉండని, మంత్రులు ఉండని, ఎమ్మెల్యే ఉండని, వాళ్ళు గెలిచేదాకా కాకా మామ చిన్న అన్ని రకాల వరుసలు పెట్టుకుని వస్తారు. గెలిచిన వెంటనే ఏ రకంగా నువ్వు చట్టసభలలో ఎప్పుడైనా ఒకసారి పేద రెడ్ల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నాడా? చట్టసభలలో ఏదైనా తీర్మానం చేసింది ఉన్నదా వాళ్ళకు కూడా ఏమైనా చేయాలని? ఇంతవరకు మొన్న అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 2018లో మేము అనేక రకాలైన ఉద్యమాలు చేస్తుంటే రెడ్డి కార్పొరేషన్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలు పెట్టారు. మేనిఫెస్టోలు పెట్టినప్పుడు ఆ రోజు అడిగాం మేము కేటీఆర్ను, కేసీఆర్ వాళ్ళని, ఏమని మీరు మేనిఫెస్టోలు పెడితే కాదు, మీరు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలంటే వాళ్ళు ఏం చెప్పారు, మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశము మేము దాన్ని ఏం చూసుకుంటామంటే బైబిల్, ఓ ఖురాను, ఓ భగవద్గీత అలాగా మేము అభివర్ణిస్తాం, ఖచ్చితంగా దీంట్లో ఉన్నది అమలు చేస్తామన్నారు. 2018లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఆ విధంగా పెట్టి మనల్ని మోసం చేశారు. వాళ్ళు మోసం చేసి గద్దెనెక్కి మేము 100 సార్లు అనేక రకాల ఉద్యమాలు చేస్తే మన మీద కేసులు పెట్టారు. అడుగుతందుకు పోతే కేసులు, అరెస్టులు, ఈ విధంగా పెట్టినటువంటి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాం. ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మన మేనిఫెస్టోలో పెట్టింది, సంతోషపడ్డాం. ఓకే, మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని వెంటనే వచ్చినాక రెడ్డి సామాజిక వర్గమే కాదు మేము 16 కార్పొరేషన్లు ప్రకటిస్తామని చెప్పి ప్రకటించారు. ఆ ప్రకటన చేసిండు 9 సంవత్సరాలు కావస్తుంది. మేము వారికి మరొకసారి గుర్తు చేయాలి. గుర్తు చేయాలంటే ఏం చేయాలి? ఆయనను మేము ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ 5 మందికో 10 మందికో మేము పర్మిషన్ ఇప్పిస్తాం మీరు మాట్లాడాను. మేము అట్లా మాట్లాడం. మేము ఎవరి స్వార్థం కోసం రాలేరా, మేము ఏదో విధంగా పోవాలనుకుంటే రాజకీయంగా పోతాం. కానీ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలను ఆ రోజే ప్రమాణం చేసి వచ్చాం. మేము పేద రెడ్ల కోసం న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం, ఈ జీవితం వారికే అంకితం అనే ఆలోచనతో వచ్చాం. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాం, వారికి ఉన్నటువంటి ఏవైతే బాధలు ఉన్నాయో అందరిని ఒక తాటి మీకు తీసుకొస్తాం. అంటే ఈ సన్మాన కార్యక్రమం కూడా, ఈ మహోత్సవం కూడా అంటే అందులో భాగమేనా? అందులో భాగమే. మాకు ఉన్నటువంటి బాధలు మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాం. నువ్వు కార్పొరేషన్ ప్రకటన చేశారు, మరి కార్పొరేషన్ ప్రకటన చేసిన దానికి ఒక చట్టబద్ధత కల్పించాలి, దానికి ఒక ప్రాసెస్ నిర్ణయించాలి, దానికి ఒక కమిటీ వేయాలి. ఎవరికైనా ఏమైనా కావాలనుకున్నప్పుడు ఆ పేదరెడ్డోడు ఆ కార్పొరేషన్ ద్వారా ఏదైనా లబ్ధి పొందుతాం. మేము ఏమంటున్నాం, బలిచినోనికి ఏకండి, అర్హులైనటువంటి వాళ్ళ వ్యక్తులను కాపాడాలి.
మన ప్రభుత్వమే కాపాడాలి. కాబట్టి మీరు ఏదైతే నోటి నుంచి మాట అన్నారో దాని అతి త్వరగా మన బడ్జెట్ సమావేశాలు చూసాము, ఎక్కడ దీని అంశం లేదు. మరి నెక్స్ట్ బడ్జెట్ కన్నా కనీసం ఇంత 5,000 కోట్లు 10,000 కోట్లు కేటాయిస్తే పేదోడు ఇప్పుడు రెడ్లు ఎటువంటి వ్యక్తులు అంటే ఇది ముందే చెప్పాను, వాడు బతుకుతూ ఇతరులను 10 మందిని బతికిస్తాడు. మనకు కార్పొరేషన్ ద్వారా ఏదన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇది పెట్టిండంటే ఓ 10 మందికి ఉపాధి కల్పిస్తాడు, అతడు బతడు ఇతరులకు బతికిస్తాడు. కాబట్టి అటువంటి ఇతరుల కోసం కూడా ఆలోచన చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే రెడ్డి సామాజిక వర్గం మొదటగా ఉంటుంది. మిగతా కులాలలో కూడా ఉన్నారు, మనం వాళ్ళ గురించి మాట్లాడతలేదు. ఇప్పుడు మీ డిమాండ్స్ అన్నీ ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారా? ఎప్పుడైనా ఎట్లా రెస్పాన్స్ అయ్యారు? తీసుకెళ్ళాం. ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా కూర్చొని మాట్లాడినాం. ఆయన కూడా అడిగిండు ఏంది మీ పరిస్థితి ఏంది. ఆయన కూడా వచ్చిండు, స్పీచ్లు ఇచ్చిండు, మా మాట ఇచ్చిన వాళ్ళను బొందబెట్టాలని కూడా ఆయన కూడా మాట్లాడిండు. అంతకుముందు మేనిఫెస్టోలో పెట్టిన 2018లో మేనిఫెస్టోలో పెట్టిన మోసం చేసిండు అని మాట్లాడు, వాళ్ళని బొందబెట్టాలని చెప్పి మా బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడిండు. ఇప్పుడు ఆయన కూడా కార్పొరేషన్ ప్రకటన చేసిండు. ఆయనకు అన్ని విధాలా సానుకూలంగా స్పందించిండు. ఖచ్చితంగా పేదరెడ్లకు ఇతర కులాల వాళ్ళే ఎవరైతే పేదల లబ్ధివంతులు ప్రభుత్వ ఫలాలు రెడ్లలో కూడా ఉన్నటువంటి పేదలను ఆదుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా చేస్తామని చెప్పారు. దాన్ని నమ్మారు మనలు కూడా. నమ్మి మనం ఉక్కుమ్మడిగా మరి ఉన్నటువంటి పరిపాలన దీక్షగా వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఈయన ప్రకటన చేసిన సంతోషం, దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి కదా, మన బాధ్యత. ఆయనకు కూడా గుర్తుండాలి, మేము కూడా ఒకసారి గుర్తు చేస్తాం. 5-10 మందితో గుర్తు చేయం, మేము సుమారు ఒక 10,000 మందితో గుర్తు చేస్తున్నాం. ఒకసారి ఎందుకు పెడుతున్నాం, ఎన్నలేనిది ఈ కార్యక్రమం ఎందుకు తీసుకుంటున్నాం. 10,000 మంది రెడ్లందరూ ఓ గుంపుగా తయారై వాళ్ళందరి సమక్షంలో ఆయన రావాలని కోరుకుంటున్నాం. వస్తానని మాట ఇచ్చిండు, వస్తాం. ఆయన అందరి సమక్షంలో మెమరాండం ఇస్తాం. మా యొక్క ఇవి డిమాండ్లు మా నెరవేర్చు, సాధ్యమైనంత కాడికి తొందరగా నెరవేరిస్తే ఇలా గ్రామాన్న సుమారు ఒక్కొక్క గ్రామానికి పోతే 5 నుండి 10 మంది 20 మంది పెళ్లి కాని పిల్లలు ఉన్నారు. 32, 33 ఏళ్ళు పిల్లలు వచ్చి చదువుకొని వాళ్ళు వట్టిగా ఉండి రిజర్వేషన్ ప్రకారంగా ఏ ఉద్యోగం రాక వట్టిగా ఉండి వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉండి వాళ్ళని ఆడపిల్లలు చేసుకుంటలేరు. ఆయన ఏం చేస్తుండంటే ఏం చేస్తాడు, ఇక్కడ భూమి కోల్పోయిండు, ఇక్కడ ఉద్యోగం రాదు, వాడు నన్ను ఏం పెట్టి నడుపుతాడని చెప్పి పిల్లలు ఇయ్యక ఇప్పుడు నా బిడ్డ అయినా నీ బిడ్డ అయినా ఎవరైనా మంచి పొజిషన్ ఉంటేనే ఇస్తాం. ఆ విధంగా రోడ్డు మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఏదో రకంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకోవడానికి వాళ్ళ స్కిల్ ఉన్న వాళ్ళకే మనం అవి అందజేసినట్టయితే వాళ్ళు ఏదో కార్యక్రమం చేపడితే మ్యారేజ్లు కూడా కాని పరిస్థితి ఉన్న వాళ్ళని మనం ఆదుకున్న వాళ్ళం అవుతాం. వ్యవసాయదారులను కూడా ఆదుకున్న వాళ్ళం అవుతాం. వ్యవసాయ పనిముట్లు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీ తీసేసింది. ఆ సబ్సిడీ తీసేసినటువంటి వ్యవసాయ పనులను కూడా వాళ్ళు మార్పు తీసుకురావాలి. వ్యవసాయ పద్ధతులు వెనకటి నుంచి ఉన్నటువంటి మార్పు తీసుకురావాలి. అది మనం రెడ్డి సామాజిక వర్గం. ఇట్లా కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది, ఎవరెవరిని ఇన్వైట్ చేశారు, ఎంతమంది రాబోతున్నారు? సుమారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను, పాలకపక్షంలో ఉన్న వాళ్ళను, అన్ని 3 పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని అందరినీ పిలిచాం. పాలకపక్షం ఒకటి ఇస్తాం, ప్రతిపక్షానికి ఒకటి ఇస్తాం. వాళ్ళు అమలు చేయాలి, అమలు చేయకపోతే మీరు అడగాలి. చట్టసభలలో మీరు అడిగే సత్తా మీకే ఉంది. కాబట్టి వాళ్ళు టోటల్గా అందరికీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇన్విటేషన్లు. అందరూ సానుకూలంగా స్పందించారు. వాళ్ళందరూ రావాలని కోరుకుంటున్నాం. దానికి ప్రజలు మాత్రం రాష్ట్ర నలుమూలల నా అంచనా ప్రకారం ఇవాళ నేను 2,000 3,000 వస్తారని అనుకున్నాను. కానీ ఎక్కడికైనా చూసినా కానీ మేము ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతాం. మా అందరి సమక్షంలోనే పాలకపక్షమైనా సరే ప్రతిపక్షమైనా సరే మా అందరి బాధల్లోకి విని వాళ్ళ నోటి బాట ఏదైనా ఒక మాట వినాలని. సార్, మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడుతూ గత ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రెడ్లను అన్యాయమే చేస్తూ ఉన్నారు, ఎవరు మా డిమాండ్స్ను పూర్తిగా పట్టించుకునే పరిస్థితి లేదు అని అంటున్నారు. ఇప్పుడు కూడా ఒకవేళ ప్రభుత్వము కొంత తాత్సారం చేస్తే ఏం చెప్పబోతున్నారు? తాత్సారం చేస్తే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? మీరు ఏం చెప్తారు, ఏ డిమాండ్ చేస్తారు? రెడ్లు ఇంతకుముందు చెప్పిన 2018లో కార్పొరేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసిన వాళ్ళకు రెడ్ల దగ్గర ఒక ఆయుధం ఉంటుంది. పల్లెటూళ్ళల్లో కర్రలు ఉంటాయి, కర్రలు కాల్చి వాతలు పెట్టి ఊరు పొలిమేర కొడతారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఎట్లా చేయనో ప్రజాక్షేత్రం తెలుస్తారు.
వాళ్ళు ఎవరు మాట ఇచ్చారు, మాట వాళ్ళు నిలబెట్టుకుని మనకేం చేశారు, మన పెద్దలు పోరాటం చేస్తున్న దానికి ఏం స్పందించారు, దాని మీద అందరికీ ఆలోచన విధానం మేము గ్రౌండ్ లెవెల్లో మేము ఇప్పటికే చైతన్యం వచ్చిన్నది. ఏ విధంగా ముందు గత ప్రభుత్వంలో ఏం చేశారో ఏ ప్రభుత్వానైనా ఏం చేస్తారనేది మీరు కళ్ళతో చూసి చేయబోతారు. ఒకవేళ మాట తప్పితే ఎవరైనా కానీ, నేను మాట తప్పినా కానీ నా ఇంట్లో కూడా స్టార్ట్ అవుతుంది ఉద్యమం. ఆ విధంగా ఎప్పుడు కానీ మాట ఇచ్చారు, నిలబెట్టుకుంటారని ఆశాభావం ఉంది మనకు. ఆ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళు నిలబెట్టుకుని చరిత్రను నిలిచిపోవాలి. ఇలా అన్ఎంప్లాయిడ్గా ఉన్నటువంటి నిరుద్యోగునికి ఒక ఉద్యోగం వచ్చో లేకుంటే ఒక ఇది మనకు ఒక బిజినెస్ చేస్తాను, వాని ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తే ఈ ప్రభుత్వాన్ని అమలు చేసిన వాళ్ళను ఎప్పుడు జీవితాంతం సూర్యచంద్రాలు ఉన్న రోజులు జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం, నిలబెట్టుకుంటారనే కోరిక ఉంది. ఎందుకంటే మొన్న అన్ని కార్పొరేషన్లు డిక్లేర్ చేయడం జరిగింది. అందులో మా కార్పొరేషన్ కూడా ఉన్నది. మరి దాన్ని ఒక చట్టబద్ధత కల్పిస్తారనే ఆశాభావం ఉన్నది. దానికి ఫండ్స్ కేటాయిస్తారనే ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాం. అది నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మీ యొక్క సన్మాన మహోత్సవం విజయవంతం కావాలి. మీరు అనుకున్న ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కూడా ప్రభుత్వాలు ఆ దిశగా ఖచ్చితంగా సఫలీకృతం చేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదే చూశారు కదా ఇంటర్వ్యూ. మొత్తానికైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఏదైతే గత ప్రభుత్వాలే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారి డిమాండ్లను పూర్తిగా తాత్సారం చేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వమైనా వారి డిమాండ్లను నెరవేర్చాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి మేము శ్రీకారం చుడతామని రెడ్డి సంఘం నాయకులు చెప్తా ఉన్నారు.